వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం. మన మనుగడ కోసం మహాభారతంలో చెప్పిన కథలు అందించిన వారు శ్రీ ఉపాధ్యాయుల వెంకటేశ్వర్లు గారు. మోహనవాణి వినండి, వింటూనే ఉండండి. మీ బంధుమిత్రులకు కూడా పంపించండి. మీ స్పందన తెలియచేయండి. తద్వారా మోహనవాణి అభివృద్ధికి భాగస్వాములు కండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఇక మన మనుగడ కోసం మహాభారతంలోని కథలు విందాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యుధిష్ఠిరుడు పితామహ, విద్య, తపస్సు, దానము ఈ మూడింటిలో ఏది శ్రేష్టము అని ప్రశ్నించాడు. భీష్ముడు చెప్పాడు, యుధిష్ఠిరా, ఈ విషయంలో వ్యాస మైత్రేయ సంవాద రూపమైన ప్రాచీన ఇతిహాసాన్ని ఉదహరిస్తూ ఉంటారు. ఒకసారి వేదవ్యాస భగవానుడు మారు రూపంలో సంచరిస్తూ కాశీకి చేరుకున్నాడు. అక్కడ మనుషుల మధ్య మైత్రేయ మహాముని కూర్చొని ఉన్నాడు. వ్యాసుడు అక్కడికి రాగానే ఎవరో మహాత్ముడని మైత్రేయుడు గుర్తించాడు. అతనిని శాస్త్రోక్తంగా పూజించి చక్కని భోజనం పెట్టాడు. ఉత్తమమైన లాభదాయకమైన అన్ని రుచులకు తగినట్లుగా ఉన్న ఆ అన్నాన్ని భుజించి వ్యాసుడు మిక్కిలి సంతుష్టుడయ్యాడు. అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు నవ్వాడు. అతడు నవ్వడం చూసి మైత్రేయుడు, ధర్మాత్మ, చేతులు జోడించి అడుగుతున్నాను, మీ నవ్వుకు కారణమేమిటి అని అడిగాడు. వ్యాసుడు, మైత్రేయ, నేను నీ వద్ద తరగనిది చెప్పరానిది దర్శించాను. అంటే నీ ఈ స్థితి అసాధారణమైన కర్మలు చేరిదే ప్రాప్తించేది కాదు. కానీ నీకు ఇది సహజంగానే ప్రాప్తించినట్లు కనపడుతోంది. ఇది తెలిసి నేను ఆశ్చర్యపడి నవ్వాను. శాస్త్రానుసారంగా ఇచ్చిన దానం కొంచెమైనా మహాఫలాన్ని ఇస్తుంది. నీవు ఈర్ష్యారహితుడవై ఆకలి దప్పులతోటి ఉన్న ప్రాణులకు దానం చేస్తున్నావు. నేను ఆకలితో దప్పికతో ఉన్నాను. ఈ స్థితిలో అన్నం పెట్టి నన్ను తృప్తిపరిచావు. ఈ పుణ్యఫలంగా నీవు మహాయజ్ఞాల ద్వారా కలిగే గొప్ప గొప్ప లోకాలను సాధించావు. కాబట్టి నీ పవిత్ర దానంతో నేను చాలా సంతృప్తి చెందాను. నీ బలం పుణ్యం వలన కలిగిన బలమే, నీ దర్శనం కూడా పుణ్యం వలన కలిగిందే. దానరూపమైన ఈ పుణ్య ప్రభావం వలననే ఈ శరీరం నుంచి పవిత్రమైన సువాసన వెలువడుతోంది. నీ పుణ్య ప్రభావం వలననే నీ శరీరం నుంచి పవిత్రమైన సువాసన వెలువడుతోంది. నాయనా, తీర్థ స్నానాల కంటే, వైదిక వ్రతాలను నెరవేర్చడం కంటే మించినది దానం చేయడం. పవిత్ర కర్మలు అన్నిటిలోనూ దానమే అన్నింటినీ మించిన పవిత్రము, మేలు చేకూర్చేది. నీవు ప్రశంసించే వేదోక్త కర్మలన్నిట్లోనూ
దానమే శ్రేష్టమైంది. ఇందులో ఏమాత్రం సందేహించవలసిన పని లేదు. మహామతి, నీవు చేసిన ఈ దానం కారణంగా ఉత్తమ సుఖాన్ని పొందుతావు. బుద్ధిమంతుడు దానం చేసి ఉత్తరోత్తర శ్రేష్టమైన సుఖం పొందుతాడని మనకు ప్రత్యక్షమైన విషయమే. నీ వంటి వారు ధనాన్ని పొంది దానితో దానాలు యజ్ఞాలు చేసి సుఖాలను పొందుతారు. కానీ విషయ సుఖాసక్తి లేని వారు సుఖాల వల్ల దుఃఖాలలో పడుతూ ఉండడం, తపస్సు మొదలైన వాటి ద్వారా దుఃఖపడేవారు దుఃఖంతోనే సుఖాలను పొందడం చూస్తున్నదే. ప్రపంచంలో విద్వాంసులు మనిషి నడతను 3 రకాలుగా చెప్పారు. కొందరిలో పుణ్యం, కొందరిలో పాపం ఉంటుంది. కొందరిలో రెండూ ఉండవు. యజ్ఞ దాన తపస్సులలో మునిగిన వారు పుణ్యకర్మలు చేసేవారు, ప్రాణులకు ద్రోహం చేసేవారు. ప్రాణులకు ద్రోహం చేసేవారు పాపాచారులుగా భావింపబడతారు. ఇతరుల ధనాన్ని దొంగిలించేవారు దుఃఖాన్ని పొంది నరకంలో పడతారు అన్నాడు మైత్రేయుడు. ముని, దానం గురించి మీరు చెప్పిన విషయాలన్నీ దోషరహితమైనవి. మీరు శుద్ధచిత్తులు కనుకనే నేడు మీ సమాగమం వల్ల నాకు మహాలాభం చేకూరింది. నా బుద్ధితో ఎన్నోసార్లు ఆలోచించి చూస్తే మీరు అత్యంతమైన సమృద్ధమైన తపస్సులు అని అనిపించింది. మీ దర్శనం వల్ల నాకు అభ్యుదయం కలుగుతోంది. మీరు కష్టపడి ఇక్కడి వరకు దయచేశారు. అది మీ దయ అని నేను అనుకుంటున్నాను. అలాగే స్వాభావికమైన నా కర్మ కూడా ఎందుకు కారణం అనుకుంటున్నాను. తపస్సు, శాస్త్రజ్ఞానం, పరిశుద్ధమైన బ్రాహ్మణ వంశంలో పుట్టడం, ఈ 3 బ్రాహ్మణత్వ కారణాలుగా పరిగణించబడతాయి. ఈ 3ంటితో కూడినవాడే నిజమైన బ్రాహ్మణుడు. ఇటువంటి బ్రాహ్మణుడు తృప్తి పడితే దేవతలు పితరులు కూడా తృప్తి పొందుతారు. పండితులు బ్రాహ్మణుల కంటే ఎక్కువగా ఎవరిని గౌరవించరు. బ్రాహ్మణుడు లేకపోతే జగత్తంతా అజ్ఞానాంధకారంతో కప్పబడిపోతుంది. ఎవరికి ఏమి చేయాలో తోచదు. అలాగే 4 వర్ణాల ఉనికి, ధర్మాలు, సత్యాసత్యాలు ఏవి కూడా ఉండవు. ఇతరుల యొక్క అన్నాన్ని ఎవరైనా గ్రహిస్తే వారు ఆ దాతకు సంతానంగా భావించబడతారు. కాబట్టి అయోగ్యుని వద్ద దానం తీసుకోవడంతో ఈ సూక్ష్మ దోషం సంక్రమిస్తుంది. కనుక అతడు ఎవరి దానాన్ని తీసుకోకూడదు. దానం ఇచ్చేవానికి కలిగే పుణ్యమే దానం పుచ్చుకోవడానికి కూడా యోగ్యుడైన అధికారికి లభిస్తుంది. ఎందుకంటే ఆ ఇద్దరు పరస్పర ఉపకారులు. ఒక చక్రంతో బండి నడవదు. ప్రతిగ్రహీత లేనిదే దాత యొక్క దానం సఫలం కాదు. ఇది ఋషుల మాట. విద్వాంసుడు సదాచారి అయిన బ్రాహ్మణునికి ఇచ్చిన దానం ఫలమే ఇహలోకంలోనూ పరలోకంలోనూ కూడా లభిస్తుంది. విశుద్ధ వంశంలో పుట్టిన తపోనిరతులైన దాతలు, అధ్యయన సంపన్నులు అయిన బ్రాహ్మణులే సదా పూజ్యులుగా భావించబడతారు. ఇటువంటి సత్పురుషులు ఏర్పరిచిన మార్గంలో నడిచేవారికి ఎన్నటికీ పొరపాటు సంభవించదు అన్నాడు. భీష్ముడు చెప్తున్నాడు, యుధిష్ఠిరా, మైత్రేయుడు ఇలా అన్నాక వేదవ్యాస భగవానుడు, ఇటువంటి విషయాలు తెలిసిన నీవు చాలా అదృష్టవంతుడివి. నీకు ఇటువంటి బుద్ధి కూడా అదృష్టం కొద్దీ లభించింది. రూపం, వయస్సు, సంపదలను గురించిన గర్వం నీ మనసుపై ఎంత మాత్రం లేకపోవటం ఆనందించదగ్గ విషయం. ఇది నీ పట్ల దేవతలకు ఉన్న అనుగ్రహంగానే భావించు. సరే, ఇప్పుడు నేను దానం కంటే కూడా ఉత్తమమైన ధర్మాన్ని వివరిస్తాను. ఈ లోకంలోని శాస్త్రాలు, ప్రవృత్తులు అన్నీ వేదాల ఆధారంగానే క్రమంగా ప్రచారంలోనికి వచ్చాయి. మనిషి తపస్సు విద్యల చేతనే గొప్ప పదవిని పొందుతాడని, తపప్రభావం వల్లే తన పాపాలు
నశింప చేసుకుంటాడని నేను విన్నాను. మనిషి ఏ ఏ అభిలాషలను సిద్ధింప చేసుకోవడానికి తపస్సులో నిమగ్నుడవుతాడో అవన్నీ తపస్సు విద్య వల్లే లభిస్తాయి. అన్ని రకాల విద్యలలోనూ నేర్పరైన వాడే కన్నులున్నవాడు. తపస్వి ఎలాంటి వాడైనా కానీ కన్నులున్న వానిగా పరిగణించడానికి యోగ్యుడే. ఈ ఇద్దరికీ సదా నమస్కరించాలి. విద్యా సంపన్నులైన వారు తపస్సులు అందరూ పూజ్యులే. మైత్రేయుని, నీవు తరుణుడివి, వ్రతనిష్ఠుడవు, సదా ధర్మాచరణలో ఆసక్తి కలిగి ఉండు. గృహస్థులకు అన్నిటికంటే కూడా ముఖ్యమైన కర్తవ్యం శ్రద్ధగా విను. భర్త వల్ల భార్య, భార్య వల్ల భర్త సంతుష్టులుగా ఉండే వంశానికి సదా మేలు చేకూరుతుంది. నీటి వలన శరీర మాలిన్యం కడిగివేయబడినట్లుగా అగ్ని కాంతికి అంధకారం దూరమైనట్లుగా దానం వల్ల, తపస్సు వల్ల మనిషి యొక్క పాపం అంతా కూడా నశించిపోతుంది. నీకు శుభమగుగాక. ఇక నేను నా ఆశ్రమానికి వెళ్తాను. నేను చెప్పినదేదో గుర్తుపెట్టుకో, అందువల్ల నీకు మేలు కలుగుతుంది అని చెప్పాడు. ఇలా తపోదానాదుల విషయమై వ్యాస మైత్రేయుల సంవాదము ముగిసింది. వచ్చే మంగళవారం ఇదే సమయానికి మిత్రుడి లక్షణములు, కృతజ్ఞుడైన నాడీ జంగుని కథ విందాం. శ్రోతలకు ధన్యవాదములు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. వినుడు వినుడు శ్రోతలారా, మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు. శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు. ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.